పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనంలో చూడగలిగితే అక్కడ మనకి ఏమని కనపడుతుందంటే, యెహోవా ఆలోచన సదాకాలం నిలిచిను, ఆయన సంకల్పము తరతరములకు నిలిచి ఉండును అని. అంటే ఆయన చేసే ఆలోచన ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది, ఆయన సంకల్పము తరతరాలకి కూడా నిలిచి ఉంటుంది అని ఉంటుంది. సంకల్పము అంటే ఆయన ఉద్దేశము లేదా ఆయన మనస్సు, మన పట్ల ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఎలాంటి చిత్తాన్ని ఆయన నెరవేర్చాలని కోరుకుంటున్నాడో అదే ఆయన సంకల్పము. అయితే అసలు మానవుల పట్ల ఆయన సంకల్పం ఏంటి? అది అందరి పట్ల ఒకేలా ఉంటుందా లేదా ఒక్కొక్కరి పట్ల ఒకేలా ఉంటుందా? ఈ సంకల్పం దేనికి దారి తీస్తుంది అని ఆలోచన చేస్తే మనకి స్పష్టంగా కొన్ని వచనాలు చదువుకుంటే, కొన్ని వచనాలు ఆలోచిస్తే చివరికి ఆయన సంకల్పం ఏంటి, అది మనం ఎలా సాధించవచ్చు కూడా ఇప్పుడు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. మనం చూస్తే గనక ఆయన సంకల్పాన్ని నిరాకరించిన వారు కూడా కొంతమంది మనకి కనపడతారు. ఎక్కడంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను మారు మనస్సు పొందండి పరలోక రాజ్యం సమీపంగా ఉంది అని చెప్తా ఉంటే చాలా మంది తమ మనసులను మార్చుకుని ఆయనతో బాప్తిస్మం తీసుకుంటా ఉంటారు. అయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనములో అక్కడ ఏం కనపడుతుందంటే, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను యోహాను చేత బాప్తిస్మం పొందకుండా తమ విషయంలో దేవుని సంకల్పము నిరాకరించిరి. అంటే పరిసయ్యుల పట్ల ధర్మశాస్త్రోపదేశకుల పట్ల ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఏంటంటే వారు మారు మనసు పొందాలి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా తమ విధానాల్ని మార్చుకోవాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి అని ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంటే దేవుడు కలిగించిన ఆ ఉద్దేశాన్ని, ఆ సంకల్పాన్ని వారు నిరాకరించి బాప్తిస్మం ఇచ్చే యోహానుతో వారు బాప్తిస్మం పొందకుండా వెళ్ళిపోయారని ఉంటుంది. కాబట్టి దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వారిని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయము మనకి 38వ వచనంలో కనపడుతుంది. అదేంటంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. మనకి కొన్ని వచనాల్లో చాలా గమ్మత్తుగా ఉంటుంది. దేవుని ప్రేమించు వారికి అని ఉంటుంది. అంటే అందరూ దేవుణ్ణి ప్రేమిస్తారు, కానీ ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుడు అందరినీ పిలుస్తాడంటే అందరినీ పిలుస్తాడు, కానీ ఆయన ఉద్దేశము ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే తన రాజ్య నిర్మాణము కోసము ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఆయన అప్పగిస్తూ ఉంటాడు. మనము చూస్తే ఒక బిల్డింగ్ని కట్టడానికి ఎన్నో రకాల మంది మనుషులు పనిచేస్తూ ఉంటారు. ఒక మేస్త్రి గారు ఉన్నారంటే ఆయన బిల్డింగ్ కట్టడానికి చాలా మంది కూలీల్ని వినియోగించుకొని ఆ ఇటుకల్ని పేర్చడం, సిమెంట్ పెట్టడం, ఇవన్నీ కూడా అతను చేయించే పనులు. అదేవిధంగా ఆ ఇంటికి కావాల్సిన కరెంట్ సప్లై ఇచ్చేవారు ఒకరు, ఆ ఇంటికి కావాల్సిన ప్లంబింగ్ చేసేవాళ్ళు ఒకళ్ళు, అదేవిధంగా ఆ ఇంటికి ఫ్లోరింగ్ వేసేవాళ్ళు ఒకళ్ళు, పెయింటర్ ఒకళ్ళు, ఫైనల్గా ఆర్కిటెక్చర్ ఒకళ్ళు చేస్తారు. ఈ విధంగా ఒక ఇంటి నిర్మాణానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు. చిన్న ఇంటి నిర్మాణానికి ఇన్ని రకాల పనివారు ఉపయోగపడాల్సి వస్తే దేవుని యొక్క రాజ్య నిర్మాణానికి, ఆయనతో కలిసి జీవించడానికి ఒక అర్హత పొందటానికి, దేవునిని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున ఆయనతో పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కోసం జరుగుతుంది అంట. అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో దేవుడు అన్ని సెట్ చేస్తూ ఉంటారు. అన్నీ ఎందుకు సెట్ చేస్తారంటే మన పట్ల ఆయన ఉద్దేశం నెరవేరడానికి. దానికి మనకు కావాల్సిన అర్హత ఏంటి అంటే దేవునిని ప్రేమించటం, ఆయన మనల్ని ఒక సంకల్పము చొప్పున పిలుచుకోవటం, అది ఆయన ఉద్దేశం. కాబట్టి ఇలా చూస్తే దేవుని సంకల్పము ఆ విధంగా ఉంటే దానికి కొన్ని గుణాలు ఉన్నాయి. దేవుని సంకల్పం ఎలాంటిది అంటే, దేవుడు ఒక దయా సంకల్పం కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు 1వ అధ్యాయము 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుని దయా సంకల్పం అని ఉంటుంది. ఆయన తన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తును మనల్ని పిలుచుకున్నారు అని ఉంటుంది. అది ఆయన దయా సంకల్పము. అదేవిధంగా 3వ అధ్యాయం 8వ వచనంలో అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఆ దయా సంకల్పాన్ని మనకి ఇంకో విధంగా చూపిస్తూ ఉంటారు. అది నిత్య సంకల్పము. తన నిత్య సంకల్పము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకుని
పిలిచారని ఉంటుంది. కాబట్టి ఆయన సంకల్పానికి ఉన్న గుణాల్ని మనం ఆలోచిస్తే అది దయా సంకల్పము, నిత్యము ఉండే సంకల్పము. అదేవిధంగా ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన తన సంకల్పాన్ని గురించి మరో రకంగా తెలియచేస్తూ ఉంటారు. అక్కడ ఆయన తన సంకల్పము చొప్పున తన కుమారుడి ద్వారా మనల్ని పిలుచుకున్నప్పుడు ఆయన ఏ విధంగా మనకి మనం చేయాల్సినవి చూపిస్తున్నారో కూడా మనకి చెప్తా ఉంటారు. అది ఫిలిప్పీలకు రాస్తా ఆయన చూపించిన తన సంకల్పము. చివరిగా ఆయన తిమోతి గారికి వ్రాస్తూ ఆయన 2వ అధ్యాయంలో 2వ పత్రిక 1వ వచనము 1:9 మనకు ఆయన ఏం చెప్తా ఉంటారంటే తన స్వీయ సంకల్పం అని చెప్తారు. ఆయన తన స్వీయ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఉంటుంది. దేనికోసం నిర్ణయించుకున్నారంటే కింద వచ్చిన వచనాలు మనం చదువుతా ఉంటే ఆయన మన ఎడల తన కృపా ప్రత్యక్షత కొరకు మనల్ని పిలుచుకున్నారు. చివరికి దేవుని సంకల్పము దేనికోసము అంటే ఆయన కృప ప్రత్యక్షత కొరకు. ఆయన కృప ఎవరి ద్వారా ప్రత్యక్షమైంది అంటే యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క స్వీయ సంకల్పము జరిగింది. యేసుక్రీస్తు ద్వారా మనకి కృప అనుగ్రహించబడింది. కాబట్టి ఆయన సంకల్పము ఏంటి అంటే మనందరము కూడా ఆయన రాజ్య నిర్మాణానికి పాటుపడుతూ ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తూ ఆయన దయా సంకల్పము చొప్పున మనల్ని ఆయన ఎంచుకుని తన స్వీయ సంకల్పము చొప్పున ఆయన కృపని మనకి ప్రత్యక్షపరిచారు. ఇది ఎంత అద్భుతంగా ఉందో. చివరికి ఆయన సంకల్పము అందరూ ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కటి అయినా సరే మనందరము కూడా చివరికి ఆయన కృపతో యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము కలిగి మనము ఆ కృప చొప్పున ఆయన దగ్గర మనము చిరకాలము జీవించటమే ఆయన యొక్క గొప్ప సంకల్పం యొక్క ఉద్దేశం. ఇటువంటి దయా సంకల్పము, నిత్య సంకల్పము ఆయన స్వీయ సంకల్పమే. కాబట్టి దాని చొప్పున పిలువబడే మనమందరికీ కూడా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి సమస్తము సమకూడి మన మేలు కోసం జరిపిస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి నిత్య మహిమతో ఆయన స్వకీయ సంకల్పముతో మనల్ని పిలుచుకున్న పిలుపుని బట్టి మనం కూడా ఆ పిలుపుకు లోబడి ఆయన రాజ్య నిర్మాణానికి మనమందరము కూడా పాటుపడి మనము ఆయనతో యుగ యుగాలు జీవించడం కోసం మాత్రమే ఈ కృపను గుర్తుంచుకుంటూ దేవుని చిన్న ప్రార్థనతో ఈ సంకల్పాన్ని మనందరూ సిద్ధింపజేసుకోవడానికి ఆయన సహాయం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నాయన మేము ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగు చేయుటకు కూడా నీ దయా సంకల్పము మాలో కార్యసిద్ధి కలుగు చేయాలన్నా సరే మళ్ళీ మీరే కల్పించుకోవాలి ప్రభా. మా పట్ల గొప్ప సంకల్పము కలిగి ఉన్న దేవా, ఈ సంకల్పం అంతా నీ దగ్గర నుంచి వచ్చిందని, అది నీ యొక్క ఉద్దేశమే అని, దాన్ని మేము పరిశీలలాగా నిరాకరించకుండా నీ నిత్య రాజ్య మహిమకు మేమందరం వారసులవ్వాలని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.